ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 13వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటల లోపు ఒక స్త్రీ ఫోన్ కాల్ ద్వారా ఒక మాట చెబుతుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు? బ్యాడ్ న్యూసా? గుడ్ న్యూసా? ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి? ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. లంక బిందెలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814. అలాగే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులో ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం అనేది ఈ యొక్క కన్యా రాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 13వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటల లోపు ఒక స్త్రీ అనేది మీకు ఫోన్ కాల్ ద్వారా ఈ మాట చెప్తుంది. మీ కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి విభేదాలు మీరు దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు. అటువంటి వారు అనేది మీకు దగ్గర అవుతారు ఒక ఫోన్ కాల్ ద్వారా. ఆ ఫోన్ కాల్ ద్వారా మీ దగ్గర అవుతారు. మీరు రియలైజ్ అవుతారు. మీ కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి విభేదాలను పరిష్కరించుకునే, వారిని అర్థం చేసుకుని మీ యొక్క బంధాలను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఊహించని ఘటన ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు ఏ సమయంలో అయినా సరే జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిగిలిన అంశాలు ఈ యొక్క
కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. మీరు ఈరోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కు సంబంధించింది, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది, వ్యాపార జీవితానికి సంబంధించింది ఏదో ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులు ఎవరితో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈరోజు వారికి ఫోన్ కాల్ నేరుగా మీ ఇంటికి రావడం జరుగుతుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని మిమ్మల్ని ఆహ్వానించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ విధంగా మీరు బంధువుల నుండి ఒక శుభవార్తను ఆహ్వానాన్ని అందుకుంటారు. అలాగే మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సరే చాలా రోజులుగా నూతన ఉద్యోగాలు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకైతే ఒక అవకాశం రాబోతుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చి ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీకు చాలా అవసరం. ముఖ్యంగా బయటకు వెళ్ళే వ్యక్తులు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఓన్ వెహికల్ డ్రైవ్ చేస్తున్న వీరి కార్యాలయానికి, వ్యాపార సముదాయానికి ఏదైనా పనులని మొత్తం వెళ్తున్న వ్యక్తులకి కావచ్చు, పోలీసులతో వాగ్వాదానానికి దిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మిగిలిన అంశాలు మీకు చాలా అవసరం. మీరు పోలీసులతో వాగ్వాదానానికి దిగకుండా ఏదైనా వస్తే కనుక దాన్ని చాకచక్యంతో పరిష్కరించుకోండి. అప్పుడే మీరు ఎదురయ్యే ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. నిర్మానుష ప్రదేశంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఏదైనా సరే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళిన వారికి ఒక కుటుంబంతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త అతి త్వరలోనే ఒక బంధంగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు చాలా కాలంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ముందుకు సాగాలని, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్లయితే ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం వస్తుంది. ఆ అవకాశం ద్వారా మీరు రాజకీయ రంగంలో అతి త్వరలో ఎదిగే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వ్యక్తులు వ్యాపారపరమైన అంశాలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోవాలి. ఈరోజు దినఫలాల ప్రకారం గృహిణీలు అనేది ఒక కూటమి అనేది జరుగుతుంది. ఇక ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను వారితో సత్సంబంధంగా ఏర్పరచుకుంటారు. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే కనుక ఈరోజు చాలా వరకు సిలబస్ను కంప్లీట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి అనుమానానికి మీరు ఖచ్చితంగా మార్గాలు అయితే అన్వేషించగలుగుతారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.